బేబీ మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోలేదు, మన ఇద్దరం లేచిపోదాం బేబీ. అరే బేబీ పద వెళ్ళిపోదాం. చీర కట్టుకొని ఎలా కూర్చుంటా? పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు ఉంటాయి. అవురా నిన్న మీ అత్త మీ మామేంద్ర అట్లా కొట్లాడుతూ రోడ్డు మీద? అరే మా అత్త మస్తు కొట్టిందిరా బాయ్, మా మామ ఉంచుకుండు. కొడతారా? బర్ర కొడతారు. ఎవరు కొడతలేరేంద్ర? ఎవర్రా ఇంతకుముందు ఏడ చూలే? కొత్త నైట్కి కొత్త వస్తే మాట మర్యాద తెలియదు. అబ్బే నడు నమస్తే అన్న చెప్పు. నాకు నమస్తే చెప్పు. నమస్తే అన్న. ఇట్లా 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 పైసలు ఉన్నాయి అబ్బే కూరగాయల కోసం. దొంగలు ఉంటారా నాడు రా నాడు కలుద్దాం సార్. ఏడ కలుద్దాం? మీ జీవితం సర్వనాశనం మీ జీవితం సర్వనాశనం అయిపోయినప్పుడు అప్పుడు కలుద్దాం సార్. ఎప్పుడు అయిపోయింది పెళ్లి చేసుకున్నప్పుడు? చెప్పిన వరాలకి రమేష్ ఫ్రెండ్స్ మీరేనా? నడవండ్రా పోలీస్ స్టేషన్. ఎందుకు? మీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని లేపుకెళ్ళాడు, మీ మీద కేసు ఉంది, నడవండ్రా. అరే వాళ్ళు లేకపోతే మనం పట్టుకొచ్చుడేంద్రా? అవు మనం ఏం తప్పు చేసినాం రా? మీరేం కంగారు పడకుర్రి, నేను అన్న కాల్ చేసిన, వస్తాడు చూడు ఇప్పుడు మన యూత్ లీడర్. ఇది ఏం లేదన్న, ఆడు ఎవడో లేపుకోవేండు, మాకు ఎవడో కూడా తెలియదు. ఆడు కాలు మొక్తా బయటకు తీసుకోవన్నా ప్లీజ్ అన్న. అన్న ఏందన్నది? మాపు కొడుతీడా? నువ్వు సురేష్ కదా? కాదు, యాదగిరి. నీకు ఇంత బిల్డప్ అవసరం మరా? వైట్ అండ్ వైట్ మళ్ళా పోటు. ఎవరన్నా? సిఐ అయితే గిదెందుకు పెట్టుకొచ్చారు సార్ మీరు? ఇప్పుడు నువ్వు బండి కొత్త ఆర్డర్ చేసి ఏమైతుందిరా? ఓపెన్ చేస్తాం. గిఫ్టెడ్. నేను కూడా కొత్తగా వచ్చిన, ఓపెన్ చేయరు సార్. మిమ్మల్ని చూసినా సార్? అవును సార్, నేను గుర్తు చేసాగా, కూకోండి. చాలా అలసిపోయినాం. అరే ఇంత మర్యాద నిజంగా పట్టుకొచ్చిండే. నీ పేరు? రాము. నీ పేరు? వస్తాం. నీ పేరు? పోతాం. మర్యాదగా చెప్పండి రా. ఏడ పెట్టిర్రు? ముగ్గురం ఒకటే దగ్గర. ఏంటిది? బంగారం తాకట్టు పెట్టినాం సార్. బంగారం కాదురా, లేచిపోయిన లవర్స్ ని ఎక్కడ దాచిపెట్టారు? మాకెట్లా తెలుస్తా సార్? నిజం నేను కక్కిసా కదా. ఏం సార్ చెల్లేసిరు? తప్పు చేసి ఏం చేస్తారా? అందుకే చెల్లేసిన. నేను పోతాను. అరే చూడండి రా, వాళ్ళ కూతురు లేచిపోతే ఆ తల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి 90 కొట్టి వాటి స్మెల్ వస్తుంది. అది కూతురు సారు ఎంత అందంగా ఉంటే నా కూతురు సారు అని దీనిగా అందంగా ఉంటా సారు. నా బిడ్డ చాలా అందంగా ఉంటాయి సారు. చెల్లేయండి. నువ్వెందుకు కూర్చున్నావే? హోటల్లో పనిచేస్తే ఎత్తుకొచ్చారు. ఏం చేసినావు? దాచిపెట్టినాం. ఏం దాచిపెట్టినావు? ఇడ్లీలు, బొండాలు, దోశలు. ఏడా? నా కడుపులా. ఇంకా చిన్న మ్యాటరే, మనం మాట్లాడేద్దాం. ల్యాండ్ ఇష్యూ కదా. నేను చిన్న పిఎస్ కి వచ్చిన మన పోరాలు జర స్టేషన్ లో ఇరుక్కున్నారట. అలా కొడుకుడు ఎవర్రా మాఫ్ కొట్టాడు? ఇడిపిమని ఫోన్ చేసిండ్రు, మళ్ళీ నన్నే మాఫ్ కొట్టాడు అని చెప్పి నన్ను కొడుతు. సురేషనా దండం పెడతా విడిపోయాను. పోనా? హలో, ఎవరండి? నేను ఎమ్మెల్యే తమ్ముడిని మాట్లాడుతున్నా. చెప్పండి. నెక్స్ట్ కార్పొరేటర్ మనం ఈడ. బ్రదర్ మీరేనా మాట్లాడేది? డైరెక్ట్ మాట్లాడండి, పర్లేదు. ఫోనా? అదేంది? హలో, చిన్న పిటికేసి అది. ఏం లేదు, కొంచెం మీరు ఇడిపించేస్తే అది బెయిల్ మీద మాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. సురేష్ అన్న మీద ఎన్ని కేసులు తెలుసా? 3 మర్డర్ కేసులు. నీ గురించి తెలియక చేసిండే అన్న. కిడ్నాపులు ఇట్లా చేసిండు. కిడ్నాప్లా? అరే డ్రగ్స్ సప్లై చేస్తాడు మా అన్న. అరే అవన్నీ చెప్పచ్చు. అది కేసులన్నీ మన ఫైల్లోనే లేవు. కానీ చెప్పండి, వీళ్ళతో ఇలాగే నిజంగా కీయాలయ్యా. నా దగ్గర ప్లాన్ ఉంది. రాజు నాకు తెలుసు నువ్వేం చేయలే, చేసినంత ఆకు
చేసిర్రు. అవును సార్. వాళ్ళిద్దరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అక్కడ లాస్ట్ ఉందా సార్? చూపించలేదు రాడు. నీ గురించి చెప్పేసిండ్రా. వాడు నేను చిన్నప్పటి నుంచి జాన్ జబ్బలం సార్. వాడు నేనంటే పానం అరే నేను ఎవరు తప్పినారా? నేనంటే కోసుకుంటాడు సార్. అరే నేను ఎప్పుడు కోస్తారా? అంత మంచోడారా? చాలా మంచోడు సార్. నిజం. నువ్వు లోపల పో. రా భాస్కర్. ఏం తెలియదు కదరా. మొత్తం చేసిన అని చెప్పిండు పోరా. మొత్తం చెప్పినాడు. ఈ దొంగతనాలు చేసుడు, కిడ్నాప్లు అన్ని చెప్పినాడు. అన్ని చెప్పింది. నేను ఏం చేసినా సార్ వాడే కదా సార్ ఇట్లా పట్టుకుంటా, వాడే కోసేస్తాడు. నాకేం తెలియదు సార్ అది. నీ తెలియదురా. వాడు నీ గురించి చెప్పిండా? నువ్వు మంచిగా నువ్వు చెప్తాలే వాడి గురించి. ఎందుకు చెప్పాను సార్? ఇప్పుడు అడుగున్నాడా? అడు దొంగ. చిన్న చిన్న పిల్లలు ఉంటారా ఇట్లా చైన్లు ఎత్తుకొని పోతాడు. చైన్లు చైన్ లేదు సార్. అమ్మ చెప్పొద్దు అనుకోని 4 పెళ్లిళ్ళు వేసుకుని సార్. 4 పెళ్లిళ్ళు ఇంతవరకు ఎవరితో కాపురం చేయలేదు. మరి ఈయన పరిస్థితి ఏంది? ఈయన బెస్ట్ ఫ్రెండ్ సార్. బెస్ట్ ఫ్రెండా? మీరు చేయి చూపిస్తుండ. ఆయనకోసం నా ప్రాణం ఇస్తా సార్. అట్లా ఫ్రెండ్ నా అదృష్టం. గొంతు కోసుకుంటా సార్ అనుకోసం. ఇప్పుడు కోసిండ్రా అమ్మ. లోపల పో. సార్ అమ్మ తోడు సార్, నేను ఏం చేయలేదు సార్. మొత్తం ఆడే చేసిండు సార్ ఈ భాస్కర్ గాడు. వాడు మర్డర్ చేసిండు సార్ ఒక అమ్మాయిని. మర్డర్ చేసిండు సార్. వీడు కిడ్నాప్లు చేశారు సార్. చేసిండు. వీళ్ళు మొత్తము గాంజాయి అమ్ముతారు సార్ వీళ్ళు. అబ్బా. సార్ మొత్తం కేసులు వీళ్ళ మీద పెట్టారు సార్. చాలు, ఫైల్ ఫుల్ అయిపోయింది. లోపలికి వెళ్ళు. మీరు ఇద్దరు బయటికి రండమ్మా. మీరు ముగ్గురు వర్రి. ఇప్పుడు ఎత్తరు రాలే ఆటోమేటిక్ గా. నా గురించి ఏం చెప్పినారు నువ్వు? నేనేం చెప్పినారా నీ అరే గురించి? నువ్వు నా గురించి ఏం చెప్పినారా ఫస్ట్? అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా. నా గురించి ఏం చెప్పినారా? నువ్వు మర్డర్ చేసావు అని చెప్పినా. నేనేం చేసినారా? ఏమో అమ్మాయి దొరికిందా? అర్జెంట్ తీసుకురండి. ఎవరు సార్? మీరు ఎవరినైతే పంపించిర్రో అలా వచ్చిర్రు. మేమేనా పంపించినాం సార్. మాకు తెలియదు కూడా తెలియదు పోయింది సార్. మొత్తం సెట్ అయిపోయింది సార్. అమ్మా శకుంతల ఇట్రా. సార్ మొత్తం కాంప్రమైజ్ సార్. పిల్లానికి వీళ్ళు ముగ్గురిని సెట్ చేసారు సార్. మీకు ఓకే కదా? సరే కాడి పట్టు. మీరు ఓరి మంచిగా ఉండ్రి. హలో ఏంటి గిరి అనేటో లేచిపోయిండా? ఎవరు ఫ్రెండ్? రాజు భాస్కర్ పరశురామా? మనం బోమ్రా, మనం బోము. ఏమైంది సార్? నీ ఫ్రెండ్ రమేష్ గారా? రమేష్ గారు కొట్టు. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును. నా కంపెనీలోకి రా జనం. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా. ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం. ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గానీ పట్టా లెక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గానీ బెల్లు లేదు. మొగుడు పెళ్ళాలం. కానీ నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది సార్. ఏంటో అర్థం కావట్లే. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి. అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి. దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు.
ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే ఏంద్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కావాలా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకో బాయి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలు పడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చావు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.